ముందు అంటున్నారు. మళ్ళీ దీనికి వివరణలు అవసరం లేదు. తన దిశ జరిగింది బొల్లిన శ్రీనివాసరావు గారు మాట్లాడిన దానికి పొంతన లేదు. ఖచ్చితంగా జనసేన అధ్యక్షుడు ఈ మాట అనడం తెలంగాణ వాళ్ళ దిశ జరిగింది అనడం సరైనది కాదు. క్షమాపణ చెప్పుకోవాలంటున్నాను. విల్సన్ గారు అడుసు దొక్కిండు కాళ్ళు కట్టుకోవాలంటున్నాను. విల్సన్ గారు కాళ్ళు కట్టుకోవాలి. ఇప్పుడు అంటే కాకతాళీయంగా మాట్లాడిన మాట అంటే ఒక ప్రజానాయకుడు నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాటను సీరియస్గా తీసుకుంటారు. ఆ మాట వెనకాల అనేక అర్థాలు వెతుకుతుంటారు. దాని ఇందాక మనం అనుకున్న ఇంటర్ప్రిటేషన్ అట్లా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తారనేది ఆయా పార్టీల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి దాన్ని ఏ విధంగా మనం అనుకూలంగా మార్చుకోవాలనే దాన్ని బట్టి మీద కూడా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? విల్సన్ గారు, రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం. విల్సన్ గారు, రామ్మోహన్ రావు గారు మ్యూట్ చేయండి. విల్సన్ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డలు, వాళ్ళ అన్న, ఇంకా వాళ్ళ సంబంధించిన అనేక మంది తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో ఓటుగా వేస్తున్నారు. తెలంగాణ ప్రజల మీద ఆయనకి ఎప్పుడు ద్వేషం లేదు. ఇక్కడ మాట్లాడింది ఏదో సర్కాస్టిక్ గాను అన్యాపదేశంగా మాట్లాడారు తప్ప ఆయన ఉద్దేశంగా తెలంగాణ ప్రజలు హత్య చేయాలని ఏ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడి అసలు కాదు. తెలంగాణ అనే మౌజాలాన్ని ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచన విధానం కాదు. ఇంకా చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళది పేడ బిర్యానీ అని కేసీఆర్ అన్నాడు. ఆంధ్ర వాళ్ళు దాడులు చేశారు, అనేక రకాలుగా అవమానించారు. అయినా కానీ తెలంగాణ ప్రజల మీద మనకి ఎప్పుడు కూడా ఎవరికి లేదు. తెలిసి చాలా ప్రయాంగల వాళ్ళు కాబట్టి తెలంగాణ ప్రజల పైన నాకు తెలిసి ఎవరికి ఉండదు. ఎక్కడైనా అన్యాపదేశంగా అని ఉంటే నాకైతే తెలంగాణ అనే పదం వాడేది నాకైతే వినబడలేదు. మళ్ళొక్కసారి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు బయట మళ్ళొక్కసారి ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు బయట మళ్ళొక్కసారి ప్లే చేయండి. ఒక్కసారి ప్లే చేయండి. అది ప్లే చేయండి. తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్టు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. నరుడు దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. విల్సన్ గారు అక్కడ అన్నదేంటంటే తెలంగాణ ప్రజలందరూ అంటూ ఉంటారు కోనసీమ చాలా పచ్చగా ఉంటుందని అని, అంతేగాని వాళ్ళ దృష్టి తగిలింది అనే మాట అక్కడ లేదు. మీ ఉద్దేశం ఏంటి? తెలంగాణలో తెలంగాణ ప్రజలు కూడా అంటుంటారు కోనసీమ పచ్చగా ఉంటుందని, భూగోళం అందరూ అంటారు. ఎక్కడ నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే తెలంగాణ ప్రజలు నల్ల జనరల్ గా మనం కూడా ఏం చేస్తాము, ఎవరు దిష్టి తగిలింది అంటారు. దిష్టి కోనసీమ ఇతర రాజకీయ పార్టీలు దృష్టి పెట్టవా, లేకపోతే ఇతర వ్యక్తులు దృష్టి పెట్టరా, ఇతర కులాలు దృష్టి పెట్టరా? కాబట్టి దిష్టి అనేది అది ఒక నెగిటివ్ సెన్స్ లో ఉంటుంది. కాబట్టి అలా జరగకూడదు అనేది ఆయన కూడా భావోద్వేగం. కాబట్టి నేనేమంటానంటే ఆయన ఉద్దేశపూర్వకంగా అన్నాడు నేనైతే అనుకోవడం లేదు. నాకైతే 100% ఆ విషయంలో నాకు ఏకాభిప్రాయం ఉంది. ఒకవేళ తెలంగాణ ప్రజలు హట్ అయితే ఆయన కూడా హుందాగా చెప్తాడు సమాధానం. తెలియమి ఆ పార్టీకి కానీ ఆ పార్టీ కార్యకర్తలకు కానీ ఎలాంటి భేషజాలు ఉండవు. కాబట్టి నేనేమంటున్నానంటే దాన్ని సుహృద భావంతో గతంలో ఇన్ని అవమానాలు చేసిన మీరు కాంట్రాక్టర్లు మీరు ఇక్కడికి వచ్చి దాన్ని ఏమంటారు ఊరగాయలు అమ్ముకోండి లేకపోతే కర్రీ పాయింట్ అమ్ముకోండి అని చెప్పి కేసీఆర్ వాడిన భాష భూగోళం ఎవరు వాడరు. నేను కాంగ్రెస్ వాళ్ళు వాడిన ఇప్పుడు చెప్పను, కానీ ఆ రోజు అంత భాష మాట్లాడినా మనం ప్రేమిస్తా ఉంటాం. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీద మాకే దేశం ఉండదు, ఆంధ్ర ప్రజలకు ఎవరికి ఉండదు, పవన్ కళ్యాణ్ కూడా ఉండదని నేను కూడా అనుకోను. కాబట్టి న్యాచురల్ గా ఏదో అన్యాపదేశంగా అన్నారు తప్ప దీన్ని రాజకీయ చేయాలనుకుంటే చేయనండి, మనం ఏం చేయలేము. చరణ్ కౌశిక్ గారు చరణ్ కౌశిక్ గారు మీ వర్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నీకు వినిపిస్తాను మీకు ఒక్కసారి. రాష్ట్రం విడిపోవడానికి కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం, ఆ శాపం తగిలిసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులు మీరు చూసారా? పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే గోదావరి జిల్లాలు పచ్చగా ఉన్నాయి, పచ్చడి పంటలతో ఉన్నాయి. కాబట్టి గోదావరి జిల్లాలను చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోయిందని చెప్పేసి వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకునే విధంగా అర్థం వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొంత పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి మాటలు మాట్లాడదని చెప్పేసి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు అంటే తెలంగాణ ఉద్యమం అనేది కోనసీమను చూసి తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా మాట్లాడారని చెప్పేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకున్నది. ఎందుకంటే
తెలంగాణ అనేది హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడే ఆంధ్రలో కలిపేటప్పుడు ఆనాడు తెలంగాణ రాష్ట్రం సపరేట్గా ఉండాలని చెప్పేసి ఆనాడు కోరుకున్నారు. 1969లో 369 మంది విద్యార్థులు కలిపారు. 2009 ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరయ్యారు. తెలంగాణ రాష్ట్రం అనేది వెనుకబడిపోయిందని చెప్పేసి మొదటి గ్రహిస్తులు తెలంగాణ రాష్ట్రంలో ఆ దిశగా ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. కోనసీమను చూసే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ప్రారంభమైంది. కోనసీమ ఉన్నటువంటి పచ్చదనం చూసే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని చెప్పేసి తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా భావించారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది కోరుతా ఉన్నారు. దానిలో భాగంగా మా కాంగ్రెస్ పార్టీ మంత్రి అదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కావచ్చు, వాకటి శ్రీహరి గారు కావచ్చు, మా అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు, మా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు చాలా మంది స్పందించారు. ఇక భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ కలిసి పోటీ చేశారు కాబట్టి వాళ్ళు సమర్థించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మన 2023లో జనసేన 8 స్థానాల్లో తెలంగాణలో పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ తోటి. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏలో జనసేన ఉన్నది, టీడీపీ ఉన్నది, బీజేపీ ఉన్నది. కాబట్టి వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. భానుప్రకాష్ గారు, భానుప్రకాష్ గారు ఇప్పుడు మీ వర్షన్ ఏంటండి ఈ ఎపిసోడ్ మీద? తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు విడిపోయినా మేమందరం ఒకటే అని చెప్పి భావనలో మేము ఉన్నామన్నా. కోనసీమ అందాలు తెలంగాణ కూడా కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశమే తప్ప దాన్ని నెగిటివ్ మైండ్ సెట్ ఆలోచించుకుంటే మనమేం చేయలేం. కోనసీమ మారగా తెలంగాణ కూడా ఉండాలని చెప్పి మా అందరి భావన, పవన్ కళ్యాణ్ గారి కూడా భావన కూడా అదే. దాన్ని లేదు అక్కడ పచ్చర పొలాలు చూసి వీడేదో దిష్టి పడింది అది ఇదని వారు వక్కించుకుంటే మనమేం చేయలేమన్నా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ప్రాంతాలు విడిపోయినప్పటికీ మనమంతా అన్నదమ్ములు మారి ఉన్నాం, ఈ రోజుకి ఉన్నాం, ఎప్పటికీ ఉంటాము. కాబట్టి కాశ్మీర్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి నుంచి అటక్ నుంచి కటక్ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనంతరం భారతీయులం. ప్రాంతాల మధ్య, భాషల మధ్య విభేదాలు పోవాల్సిన అవసరం మనకు లేదు. స్పోర్టివ్ తీసుకోండి, స్పిరిట్కి తీసుకోండి, దాంట్లో తప్పే ఉంది. వారు మాట్లాడిన మాటలు ఏం లేదు. కోనసీమ అందాలు ఎంత అందంగా ఉంటుంది నా కోనసీమ. కోనసీమ మాకు కూడా కుళ్ళు. చిత్తూరు జిల్లాలో మేము ఉన్నప్పటికీ అరే కోనసీమ మారిగా మాది అంతే, కరువు ప్రాంతం మాది రాయలసీమ, కోనసీమ మారిగా కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం. దాంట్లో తప్పే ఉంది చెప్పండి. కోనసీమ అందాలు కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటాం, తప్పులేదు. ఎందుకంటే రాయలసీమ బాగా వెనకబడిన ప్రాంతం, వర్షప్రభావం లేదు మాకు. కాబట్టి ఒక పాజిటివ్ థింకింగ్తో ముందుకు పోవాలి తప్ప అన్నింటినీ భూతద్దంలో పెట్టి చూస్తే చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ తెలంగాణ ఉంటే 2-3 నాయకులు మాట్లాడుతున్నారో తప్ప ప్రజల్లో ఈ భావన లేదు, ప్రజల్లో ఈ భావన లేదు అనేది. ఒక మంత్రి గారు ఏదో అన్నాడు, సినిమాని రిలీజ్ చేయని చేయమని చెప్పండి చూద్దాం. రిలీజ్ చేయకుండా వారు నిర్ణయం తీసుకోమని చూద్దాం. ఎవరికై తాటాకు చప్పులకి బెదిరింపు దీనికి భయపడే వ్యక్తులు కాదు. కాబట్టి మంత్రి కదా, హోదా ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మంచిది కాదు. సినిమాలకి దీనికి లింక్ పెట్టద్దండి. మీరు ధైర్యం ఉంటే నిలిపి చూడండి, ఏం జరుగుతుందో చూద్దాం. ఒక వర్షన్ కూడా ఇచ్చారండి నిన్న జనసేన నుంచి, ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. నా మాటలు, నా ఉద్దేశం అది కాదు, దాన్ని వక్రీకరించారు అని ఆల్రెడీ క్లారిఫికేషన్ అనేది జనసేన పార్టీ నుంచి క్లారిఫికేషన్ అనేది వచ్చింది. ఎస్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించారు. పవన్ కళ్యాణ్ గారి మాటల్ని వక్రీకరించారు. వారు పాజిటివ్ మైండ్ సెట్ తో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. కోనసీమ అందాలు ప్రతి చోట రావాలని చెప్పి వారి భావన, తెలంగాణలో కూడా అలా ఉండాలని చెప్పి వారి భావన. దాన్ని వారు వేరే విధంగా అర్థం చేసుకుంటే మేమేం చేయలేమన్నా. ఏదేమైనా ఒక రాజకీయ నాయకుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, అది ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరు ఏ స్థాయి నాయకుడైనా సరే ఒక మాట